హలో వ్యూవర్స్, వర్కింగ్ క్లాస్ ప్రొఫెషనల్స్ బ్యాక్ పెయిన్ అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో. ఒకవేళ ఈ బ్యాక్ పెయిన్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి మనతో పాటు డాక్టర్ బాలరాజు నాయుడు గారు ఉన్నారు. ఓఎన్ఎస్ రోబోటిక్ హాస్పిటల్స్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి సార్ వచ్చేసి ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. హలో సార్, నమస్కారం. నమస్తే సుబ్బు గారు. సార్ బాగున్నారా సార్? బాగున్నాను. బ్యాక్ పెయిన్ సర్వసాధారణం అయిపోయింది. బ్యాక్ పెయిన్ వస్తే బీయింగ్ డాక్టర్ మీకు తెలుసు సార్ ఎలాంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి వర్కింగ్ క్లాస్ ప్రొఫెషనల్స్లో ఈ బ్యాక్ పెయిన్ రావటానికి గల కారణాలు ఏంటి? ఒకవేళ వచ్చినాయనుకోండి, ఏ సమయంలో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి సలహాలు ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఫర్దర్గా బెటర్గా ఉంటుంది అని అంటారు? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు సుబ్బు గారు. మా ఓపీలో 100 పేషెంట్స్ వస్తే ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ద పేషెంట్స్ కంప్లైంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్. సో బ్యాక్ పెయిన్ లో మెయిన్ గా 2 రకాల రీజన్స్ ఉంటాయి. ఒకటి మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాం. మెకానికల్ బ్యాక్ పెయిన్ అనేది వెయిట్ తోటి వస్తుంటది, వర్కింగ్ క్లాస్ లో వస్తుంటుంది. సరిగ్గా కూర్చోరంటే ఇప్పుడు నేను కూర్చున్నాను. సో వాట్ ఎవర్ ఐ యూజ్ ఎ చైర్ నోన్ యాజ్ ఎర్గనామిక్స్ చైర్స్. ఎర్గనామిక్స్ చైర్స్ అంటే ఎంటైర్ బ్యాక్ మొత్తం సపోర్ట్ ఉండాలి. ఓకే. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా ముందుకుంటారు. సో ఈ ముందుకుండడం వల్ల ఇక్కడ చూడండి, ఈ మోడల్ చూసినట్లయితే ఇది బోను, మధ్యలో ఉన్నది వైట్ డిస్క్. అవును సార్. ఇది బోను, ఇది డిస్క్. ఓకే. సో ఎస్పెషల్లీ వెయిట్ పెరుగుతున్నా లేకపోతే అబ్నార్మల్ పొజిషన్ కూర్చున్నా ఈ రెడ్ కలర్ లో కనపడుతుంది ఈ డిస్క్, బయటకు వచ్చి నరం మీద ప్రెషర్ పెడుతుంది. ఓకే. దిస్ ఈజ్ నోన్ యాజ్ డిస్క్ ప్రొలాప్స్. ఓకే సార్. ఓకే. బట్ యూజువల్గా దీన్ని పెథలాజికల్ బ్యాక్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటంటే ఈ బోన్ కి డిస్క్ సపోర్టింగ్ తో పాటు బ్యాక్ సైడ్ మజిల్స్ వస్తాయి ఇలాగా. దీన్ని క్వాడ్రేటస్ లంబోరం అంటాం. అంటే ఇట్ ఇస్ వర్క్ హార్స్ ఆఫ్ ద బ్యాక్ మజిల్స్. ఈ వర్కింగ్ క్లాస్ లో ఏం చేస్తారంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయకుండా, రెగ్యులర్ గా కరెక్ట్ చైర్ ఎర్గనామిక్స్ చైర్స్ వాడకుండా ఆర్ ఎస్పెషల్లీ ఓవర్ వెయిట్ ఉన్నా కంటిన్యూస్ సిట్టింగ్, అంటే మార్నింగ్ సార్ నేను వెళ్తాను ఆఫీస్ కి 9 o'clock, కంటిన్యూస్ గా అప్ టు లంచ్ వరకు కూర్చొని ఉంటా సార్ అంటారు. సో దాంతో ఏమవుతుందంటే దీంట్లో ఉన్న డిస్క్ లో ఉన్న వాటర్ డీజనరేట్ అయిపోయి ఇది బయటికి ప్రొలాప్స్ అవుతుంది. ఓకే సార్. సో దిస్ ఈస్ నోన్ యాజ్ మెకానికల్ బ్యాక్ పెయిన్. ఓకే. ఎస్పెషల్లీ కొందరు ఇంకా అబ్నార్మల్ గా ఫార్వర్డ్ బెండ్ చేసి వెయిట్ లిఫ్ట్ చేయడము, వెయిట్ ఎక్కువ ఉండడము, అబ్నార్మల్ పొజిషన్ లో దీని మీద స్ట్రెస్ పడితే డిస్క్ ప్రొలాప్స్ అవుతుంది. ఓకే సార్. సో వీళ్ళు ఎటువంటి పరిస్థితిలో కూడా కంటిన్యూస్ గా 35 minutes కంటే ఎక్కువసేపు కూర్చోకూడదు. కంపల్సరీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక 10 minutes 20 minutes బ్యాక్ స్ట్రెంథనింగ్ వర్కౌట్ చేయాలి. ఓకే. ఎస్పెషల్లీ టు స్ట్రెంథన్ ద క్వాడ్రేటస్ లంబోరం మజిల్స్. ఓకే సార్. నేను చూపిస్తాను మీకు గ్రాఫిక్ డిజైన్ లో. క్వాడ్రేటస్ లంబోరం స్ట్రెంథన్ చేసినట్లయితే లైఫ్ టైమ్ లో బ్యాక్ పెయిన్ రాదు. ఓకే. అండ్ చైర్ కూడా కంపల్సరీ బ్యాక్ సపోర్టింగ్ ఉండాలి అండ్ యూ షుడ్ సిట్ లైక్ దిస్. ఓకే. అండ్ డెస్క్ టాప్ వాడేటప్పుడు కూడా కంపల్సరీ ఐబాల్ లెవెల్లో ఉండాలి. ఓకే. ఐబాల్ లెవెల్ అంటే చాలా మంది ఇట్లా పని చేస్తుంటారు, నెక్ మీద లోడ్ పడుతుంది. 1 degree బెండ్ చేస్తే 1 kg లోడ్ పడుతున్నట్టు. ఓకే. 10 degrees బెండ్ పడితే 10 kgs లోడ్ నెక్ మీద పెట్టుకొని పని చేస్తున్నట్టు. ఓకే. సో వీ మేక్ షూర్ దట్ వీ షుడ్ సిట్ కంఫర్టబుల్లీ లైక్ దిస్ అండ్ ఆపరేట్. అండ్ ఫోర్ ఆర్మ్ కూడా కంప్లీట్ గా టేబుల్ మీద పెట్టి రెస్ట్ చేసి జస్ట్ ఫింగర్ మూవ్మెంట్స్ చేయాలి. ఇలా ఎత్తి చేయకూడదు. దెన్ రిస్ట్ పెయిన్ వస్తుంది. అదే సార్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ ప్రోన్ ఫర్ దీస్ నెక్ ఇష్యూస్, okay, back issues, and wrist issues. Okay, sir. So to overcome all this, you need a good ergonomics chair. Okay. And good computer desktop. Actually laptop we don't recommend. Okay. Well, laptop వాడాల్సి వస్తే మీరు ఒక 5 books 6 books పెట్టుకొని ఈ హైట్ లో పెట్టుకోవాలి. Okay. So that you maintain eyeball level your working style. Okay. సో ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ వచ్చినట్టయితే ఇమీడియట్ గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇది మెకానికల్ బ్యాక్ పెయిన్, పెథలాజికల్ బ్యాక్ పెయిన్. పెథలాజికల్ ఎప్పుడంటాం అంటే బ్యాక్ పెయిన్ కంటే లెగ్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. అంటే సయాటికా అంటారు కదా, లెగ్ పెయిన్ ఎక్కువ చెప్తారు, ఒక పక్కన లాగుతా ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటంటే ఎస్పెషల్లీ ఈ డిస్క్ ప్రొలాప్స్ అయ్యి నరం మీద, ఎల్లో కలర్ నరం మీద పడుతుంటారు ప్రెషర్. సో దాంతో పెయిన్ ఎక్కువ జనరేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీసి అవసరమైతే MRI స్కాన్ చేసి దీనిలో గ్రేడింగ్ ఇస్తాం. గ్రేడ్ 1 డిస్క్ అంటే only 25%, 25 to 50 grade 2, 50 to 75 grade 3, and more than 75 grade 4 అంటాం. 1, 2 we can manage with medicine. థర్డ్ లెగ్ పెయిన్ ఎక్కువ ఉందంటే మాత్రం ఇంజెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఫోర్త్ మాత్రం సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఐటీ ప్రొఫెషనల్స్ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువైపోతుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సార్, ఎక్కువ అంటే ఒక కారు కొనియడము లేకపోతే ఒక టీవీ కొనియడము, ఇలాంటి ఫైనాన్షియల్ బర్డన్స్ పెరిగిపోతాయి. ఒక పక్క ఈ కమిట్మెంట్స్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఇంకొక పక్క వర్క్ ప్రెషర్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ ఉన్న వాళ్ళలో బ్యాక్ పెయిన్ కామన్, లేదా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళలో స్ట్రెస్ కామన్ అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? యూజువల్ గా ఏంటంటే మనం ఒక డేని 24 hours లో 8 hours డివైడ్ చేయాలి. 3 parts.
8 hours is for working professional, 8 Perfect. hours is for body sleep. Okay. Remaining 8 hours you spend with your family, friends, and gym, meditation, yoga. సూపర్ గా చెప్పినారు సార్. సో చాలా మంది ఏం చేస్తారంటే 8 లో ఒక 8 స్కిప్ చేసేస్తారు, 16 అవర్స్ చేస్తారు, ఒక 8 స్లీప్ పెడతారు. అవును. సో ఈ దాంట్లో మధ్యలో 8 అవర్స్ ఎక్కడ పోయింది? మెడిటేషన్ టైం పోయింది, వర్కౌట్ టైం పోయింది, అవును. ఫ్యామిలీ టైం పోయింది. అవును. దెన్ దే యాడ్ ఆల్ దిస్ వాల్యూ టు ద వర్క్. అవును. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. అట్లీస్ట్ మనం కనీసం మేము చెప్పిన దాంట్లో 8 అనేది ఐడియల్. అవును సార్. ఐడియల్ చేయకపోయినా కనీసం బాడీకి 1 hour or 2 hours. I recommend strictly 2 hours. మినిమం. It includes meditation, it Okay. includes gym workout, it includes running. ఓకే. ఈ 3 చేయడం వల్ల నీకు డోస్ అంటాం. డోస్ అంటే డోపమైన్. ఓకే. డోపమైన్ అనేది హ్యాపీ హార్మోన్. కరెక్ట్ సార్. వాట్ ఎవర్ స్ట్రెస్ యు ఆర్ గెటింగ్, యా. ఇట్ విల్ గోయింగ్ టు గెట్ ఇట్. అదే. చాలా మంది డోపమైన్ 2 రకాలుగా ఉంటుంది. చీప్ డోపమైన్, కాస్ట్లీ డోపమైన్. ఓకే. చీప్ డోపమైన్ అంటే ఈ కోకైన్ తీసుకున్న వాళ్ళు, స్మోకింగ్ తీసుకున్న అది వాళ్ళు, చాలా డేంజర్, వదిలేండి సార్. అది. సో ఎప్పుడు కూడా మనం చీప్ డోపమైన్ కి అలవాటు పడొద్దు. వెరీ కాస్ట్లీ డోపమైన్ కి అలవాటు కావాలి. కాస్ట్లీ అంటే యూనిట్ స్వెట్. ఓకే. అంటే నువ్వు జిమ్ వర్కౌట్ చేస్తే వచ్చే డోపమైన్ కాస్ట్లీ డోపమైన్, బికాస్ యూ నీట్ టు పుట్ ఎఫర్ట్స్. అవును సార్. అండ్ స్మోకింగ్ చేస్తుంటారు, అది చీప్ డోపమైన్. ఓకే. కాస్ట్లీ డోపమైన్ యూ నీడ్ టు డూ మెడిటేషన్. ఓకే. అన్నిటికంటే ఈజియెస్ట్ థింగ్ టు గెట్ డోపమైన్ ఇస్ మార్నింగ్ లేచినమ్మడే షూ వేసుకోవాలి, ఒక 5 kilometers పరిగెత్తాలి. వాకింగ్కి వెళ్ళిపోవాలి. దెన్ నా ప్రకారము ఎవరైతే రోజు 5 kilometers మార్నింగ్ 50 minutes రన్నింగ్ చేస్తారో వాళ్ళకు వర్క్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫైనాన్షియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అన్ని ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ సూపర్ అయిపోతాయి. గా అవుతుంది అంటారు. సో ఎందుకంటే ఐ హావ్ సీన్ దట్ భూమి మీద సర్జన్స్ కున్నంత ప్రెషర్. ఎందుకంటే మేము సర్జరీ చేస్తున్నప్పుడు బయటికి వచ్చే వరకు అవును. పేషెంట్ మీ టెన్షన్ మీకు బతుకుతాడా, లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుందా, అవును. లేకపోతే హార్ట్ స్ట్రోక్ వస్తుందా అని తెలియదు. అవును. మేము చూసేటప్పుడు సర్జరీ చేసేటప్పుడు వీ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్. నీ రీప్లేస్మెంట్ చేస్తున్నాను అనుకో, నీ ఒక్కటే కనపడుతుంటే మాకు మిగతా ఏవి కనపడదు. ఏది కూడా ఆలోచనలు రాదు మీకు అసలు. రాదు. ఎందుకు రాదు అంటే వీ బ్యాలెన్స్ దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెడిటేషన్. ఇవన్నీ మీరు చెప్పిన 3 parts 8, 8, 8. 8. దాంతో పాటు మెయిన్ గా మేము యాక్ట్ చేసేది స్లీప్ బాగుంటుంది. ఓకే. అండ్ కంపల్సరీగా ఎర్గనామిక్స్ చైర్ వాడతాము. ఓకే సార్. కంపల్సరీ రన్నింగ్. నేను కనీసం 10 to 15 kilometers పరిగెత్తే నేను హాస్పిటల్కి రాను ఆ రోజు. సూపర్ సార్. సో సూపర్. దట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ద హ్యాపీ లైఫ్. మరి ఇంకొక చిన్న విషయం సార్, మామూలుగా ఏమంటారంటే నేను చాలా బిజీ అని చెప్పేసి ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా పిజ్జాలని, బర్గర్స్ అని ఒక అన్కంట్రోల్డ్ పోర్షన్ లో తినేసి ఒబేజ్ అయిపోతారు. యాక్చువల్ అవును. ఒక పక్క ఫిజికల్ యాక్టివిటీ లేదు, అవును. ఒక పక్క స్ట్రెస్ ఉంది. ఈ ఒబేసిటీకి ఈ బ్యాక్ పెయిన్ కి ఏదైనా సంబంధం ఉందా సార్? Obesity is like everything is reason for all your problems. Starting with diabetes, hypertension, thyroid, metabolic disorders, and Cholesterol. back pain, knee pain, all are related to obesity. ఓకే. India is the capital. Is Awesome. going to be capital for all these issues. ఈవెన్ రీసెంట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పినారు సార్, ఒబేసిటీ హాస్ బికమ్ వన్ పాండమిక్ లాగా తయారైందని అవును. చెప్పేసి. ఏమవుతుందంటే మనం తీసుకునే ఫుడ్ యొక్క కిలో క్యాలరీస్ 3500 ఉంటుంది. వాళ్ళ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి అరౌండ్ 1400 ఉంటుంది. అంటే ఎవ్రీడే దే ఆర్ సేవింగ్ 2000 kilo calories ఆఫ్ ఫ్యాట్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దేర్ అబ్డోమెన్. అదే సార్. దీంతో ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ దేర్ హార్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ దేర్ బోన్స్. వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటే. అట్లీస్ట్ మనుషులు ఏమైనా బిర్యానీ తినాలనుకోండి, అట్లీస్ట్ Controlled portion. కంట్రోల్డ్ పోర్షన్. Correct. అంటే ఈ రోజు బిర్యానీ తిన్నావు అంటే నువ్వు అట్లీస్ట్ 16 hours ఫాస్టింగ్ చేసి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయి. సూపర్ సార్. అండ్ రెండోది కంపల్సరీ యూ షుడ్ ఎర్న్ ఏ రైట్ టు ఈట్ బిర్యానీ ప్యాకెట్. ఇప్పుడు కాలేజ్ డేస్ లో అనుకో అట్లీస్ట్ యాక్టివ్ ఉండేవాళ్ళు. వర్కింగ్ స్టైల్లో దే ఆర్ స్పెండింగ్ 12 to 14 hours ఆన్ ద సిస్టమ్ కరెక్ట్ సార్. అండ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ టైమ్. కరెక్ట్ సో సార్. దీనికి మేమేం చేసామంటే కంపల్సరీగా 2 times వర్కౌట్ స్టైల్ డిజైన్ చేసిన. ఐ డివైడెడ్ డే ఇంటూ 2 parts. పర్ఫెక్ట్. మార్నింగ్ 4 to ఈవినింగ్ 5 వరకు ఒకటి, ఓకే. అండ్ దెన్ 5 to 6 ఈవినింగ్ అగైన్ వీ డూ 1 hour వర్కౌట్. ఓకే. వర్కౌట్ అంటే డస్ నాట్ మీన్ దట్ యూ నీడ్ టు గో అండ్ రన్ అండ్ అగైన్. జస్ట్ Yes. సింపుల్ వాకింగ్. అదే It సార్. gives another dose of dopamine to give another life, Make you another happy. 9 o'clock వరకు పనిచేయడానికి. బికాస్ ఐ వర్క్ అట్లీస్ట్ 16 hours 17 hours every day, ఓకే సార్. right? But to make sure that we lead a happy life, I do 2 hours workout ఓకే సార్. మార్నింగ్ అండ్ ఈవినింగ్. చదువుకున్నప్పుడు కూడా మేము మార్నింగ్ 4 o'clock నుంచి 3 o'clock, అగైన్ ఐ నీడ్ బ్రేక్ 3 to 5, ఓకే. అగైన్ ఈవినింగ్ 5 to 12 చదివేవాళ్ళం. ఓకే. ఇదంతా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరిగింది. అదే సార్. సో వర్కింగ్ క్లాస్ బిర్యానీ తినాలంటే యూ నీడ్ టు రన్ అట్లీస్ట్ 10 kilometers, దెన్ యూ ఈట్. సో 10 kilometers రన్ చేయడానికి ప్రిపేర్ అయినప్పుడు బిర్యానీ బిర్యానీ తాకమంటారు. తినాలి. లేకపోతే Or else your liver is going to get additional dose of fat. Your bones are going to Cirrhosis additional will dose of కరెక్ట్. another dose of load on the knee joint. Correct. So you want to eat, you can eat, but you should have a right. ఓకే సార్. ఇంతకుముందు రైట్ టు యాక్ట్ ఎట్లుండో ఇది రైట్ టు ఈట్.
అంతే సార్. సో నేను బిర్యానీ తిన్నా అనుకో 2 kgs పెరుగుతా, బట్ టు మేక్ షూర్ దట్ ఐ వాంట్ టు బర్న్ ద ఫ్యాట్ ఐ నీడ్ టు రన్. కరెక్ట్ సార్. సో రన్నింగ్ చేయలేని వాళ్ళు జాగింగ్ చేయని వాళ్ళు వాకింగ్ చేయని వాళ్ళు కంపల్సరీగా అట్లీస్ట్ బ్రీతింగ్ వర్కౌట్స్ చేస్తారు, చాలా వరకు వాళ్ళు ఓవర్కమ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్, అంటే ఒక వర్కింగ్ క్లాస్ సో కాల్డ్ బిజీ ప్రొఫెషనల్స్ కి మీరు ఇచ్చే 3 సలహాలు సార్, ఏ టైంలో వాళ్ళు మీ దగ్గర రావాలి అనేది ఒక్కరో కన్క్లూడ్ చేయండి సార్. సో ఒకటే చెప్తాను, బాడీలో ఎనీ పెయిన్, ఎనీ ఫీవర్, ఎనీ స్వెల్లింగ్, ఎనీ రెడ్నెస్ ఈజ్ ఎ ఇండికేషన్ ఫర్ సంథింగ్ ఈజ్ రాంగ్. బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే దెర్ ఈస్ సంథింగ్ రెడ్ ఫ్లాగ్ అన్నట్టు. సో ఇమీడియట్ గా బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే నీ వెయిట్ చెక్ చేసుకోవాలి ఫస్ట్, దెన్ చెక్ యువర్ ఎక్స్రే. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే రాస్తారు, దాంట్లో గ్రేడింగ్ ఇస్తాం మేము 1, 2, 3, 4 అని. ఒకవేళ దాంట్లో ప్రాబ్లం ఉందంటే గెట్ అన్ MRI స్కాన్. ఇవన్నీ డాక్టర్ డిసైడ్ చేస్తాడు. సో అలార్మింగ్ సైన్ నెంబర్ 1 ఈజ్ పెయిన్ ఉందంటే సంథింగ్ ఈజ్ అబ్నార్మల్. రెండోది చెక్ యువర్ వెయిట్ అట్లీస్ట్ మంత్లీ వన్స్. ఏప్రిల్లో ఏం సాధించావంటే నా శాలరీ కాదు, ఐ చెక్ ఎవ్రీ మంత్ వెయిట్. ఐ మేక్ షూర్ దట్ మై వెయిట్ ఈస్ కన్సిస్టెంట్లీ ఐదర్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్. చాలా మంది బిజినెస్ గ్రోత్ అంటారు, లేకపోతే శాలరీ గ్రోత్ అంటారు కదా. నేను ఏం చెప్తానంటే మీరు వెయిట్ మానిటర్ చేయండి. ఎవ్రీ మంత్ యూ నీడ్ టు మెయింటైన్ దట్ వెయిట్. యూ ఇంక్రీజ్ 2 kgs వెయిట్ అంటే నెక్స్ట్ మంత్ పార్టీస్ తక్కువ చేయి. ఒకవేళ లేట్ డిన్నర్స్ అవుతున్నాయి అనుకోండి, స్కిప్ చేసి జస్ట్ విషెస్ చెప్పి బ్యాక్ రండి, ఆర్ సలాడ్స్ తీసుకోండి. మూడోది ఆల్ ద టైమ్ అట్లీస్ట్ డెడికేట్ 150 minutes ఆఫ్ వర్కౌట్స్ ఎవ్రీ వీక్. అంటే 30 minutes రోజుకి 30 minutes తీయట్లేదు న్యూ లైఫ్ కంటే యువర్ ఇండిసిప్లిన్ నా ప్రకారం. సో మేక్ షూర్ దట్ యువర్ బాడీ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్, యువర్ టైమ్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ బ్యాక్. సో మేక్ షూర్ దట్ వర్కౌట్, గుడ్ చైర్, గుడ్ ఫుడ్, ఆ గుడ్ థాట్స్ వస్తే గుడ్ డోపమైన్ కూడా వస్తుంది. కరెక్ట్ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అమూల్యమైన ఇన్ఫర్మేషన్ చెప్పినారు మీరు. సో ఫ్రెండ్స్ చూసినారు కదా, స్టిల్ మీకు బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ 3 ఏరియాలో ఉంది హైదరాబాద్లో. ఒకటి చంపాపేట, తర్వాత తుక్కుగూడ, ఇంకొకటి ఉప్పల్. ఈ 3 ప్లేసెస్లో 3 బ్రాంచులు ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని వచ్చి అర్లీగానే ఇంటర్వెన్షన్ తీసుకున్నారు అని అంటే అన్సీన్ కాంప్లికేషన్స్ మీరు అవాయిడ్ చేయొచ్చు, ఎక్సలెంట్గా మీ లైఫ్లో మీరు పర్ఫామ్ చేయొచ్చు, అండ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, and even you can contribute to the GDP of the country also. So thank you very much. Keep watching.